అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఎంతో ప్రియమైన స్త్రీని కలుస్తారు, కలిసి సరదాగా మాట్లాడుకుంటారు. ఇంకా ఈరోజు మీరు మంచి సమయాన్ని గడపగలుగుతారు. మరి సాయంత్రం పూట మీకు మరి ధనలాభం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు మీకు స్త్రీ వల్ల లాభం మాత్రం ఖచ్చితంగా చేకూరబోతుంది. మరియు ఈరోజు మరి మహిళా స్నేహితుల కారణంగా ఒక సంకట పరిస్థితి నుండి కూడా మీరు సునాయాసంగా బయటకు రాగలుగుతారు. అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండండి. గొడవలను తగవులకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. సంభాషణలో మృదుత్వాన్ని తేవాలి. ఈరోజు మీరు ఎవరితో కూడా ఎక్కువగా మీరు సంభాషించకుండా తగు ప్రవర్తనతోటి మెరగాలి. మరియు అనవసరమైనటువంటి విషయాల్లో ఎక్కువగా మీరు ఆలోచనలు కొనసాగించడం వల్ల మానసిక ఆవేదన పెరుగుతుంది. మీరు మాత్రం మీ పని గురించి మాత్రమే ఆలోచించాలి. ఇతరుల పని గురించి మీరు ఆలోచించకుండా ఉండాలి. మీరు ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించేటటువంటి మీ యొక్క ఆలోచన కారణంగా ఈ యొక్క అలవాటు కారణంగా మీకు సమస్యలు పెరిగిపోయి మరి అనారోగ్య సమస్యలు కూడా పెరగడం అనేది మరి సాధ్యమవుతుంది. తగవులకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. మరియు ముఖ్యంగా ఈరోజు ఈ రాశి వారికి మరి పెద్దలకైతే అనారోగ్య సమస్యలు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. అటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటకు రావాలంటే మాత్రము ఈరోజు మరి ఈ రాశి వారు మాత్రము ఎక్కువగా మరి పసుపు రంగు దుస్తులను అయితే ధరించాలి. మరియు దాంతోపాటు పసుపు రంగు దుస్తులను ధరించాలి. మరియు ముఖ్యంగా పసుపు రంగు దుస్తులను ఎవరికైనా సరే దానంగా అందించాలి. ఇలా చేసినట్లయితే మీకు దోష నివారణ అనేది జరిగి మీకు సమస్యల నుండి పరిష్కారం అనేది వెంటనే లభించే అవకాశం కూడా ఉంది. మరియు మీరు దాని కారణంగా మీకున్న అనారోగ్య సమస్యలు కూడా తొలగించబడతాయి. మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యల్లో కూడా మీకు ఈరోజు దాని నుండి బయటపడడానికి మార్గం అనేది మీకు ఖచ్చితంగా లభించటం అనేది మరి జరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో సమస్యాత్మకంగా పరిస్థితులు తలెత్తుతాయి. ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. అదుపులేని భావోద్వేగాల వల్ల మనస్తాపం చెందుతారు. కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. మీ తల్లిగారి అనారోగ్యం ఆందోళన కలిగించే విధంగా ఉంటుంది. సామాజిక పరిపతికి భంగం కలిగే పనులు చేయకూడదు. ఆస్తికి సంబంధించిన నిర్ణయాలు వాయిదా వేయండి. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పడతాయి, కానీ తొందరగానే వాటి నుండి బయటపడ మార్గాలను మీకు తొందరగానే లభిస్తాయి. మరియు ఈరోజు ఎవరైతే విద్యార్థులు పరీక్షల కోసము మరి ఎక్కువగా కృషి చేస్తూ ఉన్నారో అటువంటి వారు మాత్రము నవగ్రహ ఆరాధన చేస్తే మేలు కలుగుతుంది. ఎటువంటి దోషాలు కలగకుండా ఉంటాయి. నూతన ఉత్తేజంతో పనిచేసి సత్ఫలితాలు సాధించగలుగుతారు. కార్తీక లాభాలు మీలో కొత్త శక్తిని కూడా నింపుతాయి. బంధుమిత్రులతోటి ఉత్సాహంగా గడపగలుగుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వినడం సాధ్యమవుతుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏదో తెలియని బలహీనత నిరాశ ఆవరిస్తుంది. ముఖ్యమైన పనులు అనుకున్న రీతిలో సాగకపోవచ్చు. ఆర్థికపరమైన పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. కార్యస్థితి హనుమ ఆరాధన చేస్తే గనక ఆటంకాలు అనేవి ఖచ్చితంగా మీకు తొలగించబడతాయి. మానసికంగా ఈరోజు చాలా సున్నితమైనటువంటి రోజుగా ఉంది. ఆరోగ్యం చాలా ఆందోళన కలిగించే విధంగా ఉంది. వృత్తిపరమైన ఒత్తిడి ఇబ్బంది పడుతుంది. మొహమాటానికి పోయి చిక్కుల్లో పడతారు. న్యాయపరమైన విషయాల జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈ రాశి వారు మాత్రం హనుమాన్ చాలీసా ఉదయం పూట పఠించినట్లయితే మేలు కలుగుతుంది. ఇటువంటి దోషాల నుండి బయటకు రాగలుగుతారు. ఇటువంటి సమస్యల నుండి బయటకు వచ్చేటటువంటి శక్తి అనేది లభించే అవకాశం ఉంది. దాంతోపాటు మరి అవరోధాలు కూడా మరి తొలగించబడతాయి. మంచి ప్రవర్తనతో ఇతరులను మెప్పించుకునే గుణాన్ని కూడా కలిగి ఉంటారు. మరియు ఈరోజు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకొని కుంకుమార్చన చేయించుకున్నట్లయితే చాలా శుభప్రదంగా ఉంటుంది. మరియు లక్కీ సంఖ్య 83. లక్కీ కలర్ అయితే మరి తెలుపు మరియు నీలం కలర్. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.